మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం నాగసముద్రం మూలమలుపు వద్ద శనివారం స్థానిక రైతులు రాస్తారోకో చేపట్టారు. సాగునీరు అందించాలని వారు డిమాండ్ చేశారు. సాగునీటి శాఖ అధికారుల ప్రకటనతో తాము కడెం ప్రాజెక్టుకు ఆయకట్టు కింద పంట పొలాలను సాగు చేసుకున్నామని, ఇప్పుడు 25వ డిస్ట్రిబ్యూటరీ వరకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సాగునీటి విషయంలో స్పందించడం లేదని, దీంతో తాము తప్పనిసరి పరిస్థితుల్లో ఆందోళన బాట పట్టామని అన్నారు. ఈ ఆందోళనలో లక్షపేట నిర్మల్ ప్రధాన రహదారిపై ఇరువైపులా భారీగా వాహనాలు స్తంభించగా దండపల్లి ఎస్ఐ తాసీనుద్దీన్ చేరుకొని ఉన్నత అధికారులతో మాట్లాడి సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు తమ ఆందోళనను విరమించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యంతో తమ పంట ఎండిపోతున్నాయని, ఇప్పటికైనా సాగునీరు అందించకపోతే తమకు చావే శరణ్యమని హెచ్చరించారు. ఆయన మాట నడతలేదు స్వామి. ఆయన మా ముందరే ఫోన్ చేస్తాడు, నీళ్ళు ఇవ్వమని చెప్తాడు. ఆయన మాట నడనిస్తలేదు. ఇప్పటికి 5 తల్లు చూసాం కదా స్వామి వాళ్ళ మాట. చనిపోతే ఎంత నష్టం ఉంటుంది? మా పిల్లల వాళ్ళు చెప్తారు, మా భార్యనే వాళ్ళు చెప్తారు. మా మనిషి ఏంది? సార్ మీరు మాకు 2 తల్లు ఇచ్చారు సార్, ఇప్పటికి 5 తల్ల వాటర్ ఇచ్చారు. మాకు 2 తల్లు అందించారు. మీరు ఇస్తా అంటారు, వాటర్ వస్తలేదు. ఇక్కడ వేస్తా అంటే మీరు ఇస్తా అంటారు. మీరు కట్ట అడ్డం పెడితే కూడా మీరు ఆ కట్టను తీయించలేదు. వస్తుంది సార్ ఇది మా ప్రయత్నం. మమ్మల్ని వేసుకొని మీరు వాటర్ వేయలేదు సార్. పోయినసారి కూడా అత్తన్నారు, పోయినసారి కూడా రాలే. పోయినసారి కూడా అడ్డం ఈ రోజు ఖచ్చితంగా వాటర్ ఇప్పిస్తారు సార్. మీరు డబ్బాలు కూడా ఉన్నాయి. మీరు ఇప్పుడు దావడానికి రెడీ ఉండవు. పొలమే మళ్ళీ కూర్చుంటాం. ఖచ్చితంగా ఇస్తా అంటే ఇస్తాను సార్, లేకపోతే మాట్లాడే కాదని చెప్పండి. ఇప్పుడు ఏదో ఒక నిమిషం తర్వాత చెప్తా ఉంటుంది సార్. బండి కోటి పెట్టుకుంటా ఇస్తా అని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. రైతులందరూ వాళ్ళ పేపర్ స్టేట్మెంట్ ప్రకారమే ఏది ఆరుతడి పంటలు వేసుకోవడం జరిగింది. వారు పేపర్ స్టేట్మెంట్ ఇస్తేనే రైతులు ఆరుతడి పంటలు వేసుకున్నారు. వస్తాయి కానీ ఆలోచనతోటి పండుతాయని ఆలోచనతోటి పంటలు వేసుకోవడం జరిగింది. వాళ్ళు ఏం వేసారు, ఒకే తడి ఇచ్చారు. ఇప్పటి వరకు అంటే మనకు 24కు వచ్చిన తడి ఒక తడి. వాళ్ళు ఇచ్చిన దాంట్లో 5 తళ్ళు ఇచ్చారు. 5 తళ్ళల్లో ఒక తడి అందితే రైతులు ఏం చేయాలి? రైతులు చాలా మొత్తం మీద పెట్టుబడి పెట్టి ఈరోజు ఒక పంట చేతికి వచ్చే టైం ఉంది. ఇంకొక 4 నెలల రోజులు అయితే పంట చేతికి వస్తుంది. ఆ టైంలో వీళ్ళు రైతులు వాటర్ ఇవ్వకుండా ఇబ్బంది పెడితే రైతుల పంట పొలాలు ఎండిపోతున్నాయి. స్పందన లేదు. ఎవరికి ఫోన్ చేసినా వాటర్ వస్తున్నాయని అంటున్నారు కానీ కనీసం మరి ఇక్కడ వచ్చి వాటర్ ఎంతవరకు వచ్చినాయి, ఏం జరిగిందని చూసిన వాళ్ళు కూడా ఎవరు లేరు. అడిగితే ఫోన్ చేస్తే ఏ అధికారి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. మరి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కావచ్చు, లేకపోతే ఇంక ఎంఆర్ఓ కావచ్చు, ఎవరైనా కూడా ఇంత బాధ ఉందని చెప్పుకుంటూ కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. అనుకోకుండా మొన్న పేపర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది, వాటర్ వస్తలేవని ఫోటోలు కూడా ఇవ్వడం జరిగింది. అట్లా కూడా స్పందన లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజున మేము ధర్నా చేయడం జరిగింది. ధర్నా చేస్తే ఎస్ఐ గారు వచ్చి మాకు మాట హామీ ఇచ్చి మేము వాటర్ ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఎస్ఐ గారు మాట మేరకు మేము ధర్నా విరమించుకున్నాము. రేపటి రోజున వాటర్ రాకపోతే ఇంతకంటే పెద్ద మొత్తం మీద ధర్నా చేసి ప్రభుత్వానికి కానీ ఈ కడెం ప్రాజెక్ట్ అధికారులకు కానీ మా నిరసన తెలియజేస్తున్నాము. మాకు వాటర్ అందియాలని కోరుకుంటున్నాం. గారు గారికి ఏఈ గారు గారికి
మేము తెలియనిది ఒకటి, మా రైతుల ఆవేదన చూసుకొని మాకు కొన్ని వాటర్ కావాలని మేము కోరుతున్నాము. మాకు మీరు అత్తయ్య అని అంటారు, ఏ గారిని డిఏ గారిని అడిగినా, ఎస్సీ గారికి ఫోన్ చేసినా కానీ మాకు ఇవరకు నీళ్ళు అయితే చుక్క నీళ్ళు రాలేదు. మీరు దయచేసి మాకు వాటర్ పంపించండి. లేదనుకున్నారనుకో మేము భార్య పిల్లలతోటి మందు డబ్బాలు పట్టుకొని రోడ్డు మీద కూర్చుంటూ పక్క జరుగుతుంది. మేము చేసేది మాకు వాటర్ కావాలని మేము కోరుకుంటున్నాం. మీరు మా మీద దయ ఉండి రైతులని, ఆ రైతులకు మీరు మాకు వాటర్ పంపిస్తేనే బరోబరి, లేకపోతే మా ఉసురా మీకు ఏదో మీరు ఉండరు సార్. మాకు కావాల్సింది అయితే వాటర్ కావాలి.